నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్విటేషన్ తీసుకొని మీరు ఇక్కడ రావడం జరిగింది. అయితే మిత్రులారా, ఈరోజు మన జీవితంలో ఒక మరిచిపోలేని, మరపురాని రోజుగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే మిత్రులారా, ఇంత స్పష్టంగా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరంలో నేను తీసుకున్న నిర్ణయం నా జీవితంలో ఎంతో పెను మార్పు తీసుకొచ్చింది మిత్రులారా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి దగ్గర కూర్చొని, ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం ఇది. ఉద్యోగం అంటే చాలిచాలని జీతం అలా కాదు మిత్రులారా, కోరుకున్నంత డబ్బు ఒక వ్యాపారం లాగా. అయితే ఈరోజు మీ జీవితంలో కూడా నిన్నటి వరకు ఏదైతే ఉందో ఆ పాత రోజులు, పాత బాధలు, కానీ మిత్రులారా, ఈరోజు మీ జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజుగా మారే అవకాశం ఉంది. కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే, ఈ ప్రజెంటేషన్ను మీరు గనక శ్రద్ధగా ఆలకించినప్పుడు మాత్రమే. అయితే ఫ్రెండ్స్, ప్రశాంతమైనటువంటి మనసు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోగలుగుతుంది. మీకు తెలుసు, ఒక బోర్డు పైన ఏదైనా రాసి ఉన్నట్లయితే, మళ్ళీ దానిపైన ఏదైనా మనం రాసినట్లయితే కొత్త వాళ్లకు చదవడానికి ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ 1 అవర్ ప్రోగ్రామ్ మీరు ఒక ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. తర్వాత నిర్ణయం మీదే. ఒక పేపరు పెన్ను తీసుకొని మీకు అర్థం కాని విషయం ఉంటే వెంబడే నోట్ చేయండి. అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చివరిలో నేను హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీ మనసు విప్పి నాతోటి మాట్లాడొచ్చు. కారణం ఏంటంటే మిత్రులారా, ఈ కంపెనీ నాది కాదు, నేను మీలాంటి వ్యక్తినే. కాబట్టి మీకు సరైన దిశ నిర్దేశన చేయగలుగుతాను నాకేం జరిగిందో. ఆ తర్వాత మిత్రులారా, మీకు 100% నచ్చితే మనం యాజ్ ఏ పార్ట్నర్గా పనిచేద్దాం. కాబట్టి మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి, ఎలాంటి కాల్స్ అటెండ్ చేయకండి. ఈ రోజులలో నిజంగా చెప్పాలంటే, ఈ ఫోన్ ద్వారా ఎంత మంచి జరుగుతుందో దాన్ని గనక సరైన విధంగా యూజ్ చేయకపోతే అంతకంటే ఎక్కువ చెడు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఫోన్ తప్పు కాదు మిత్రులారా, ఆపరేట్ చేసే మన చేతిలో ఉంది. కాబట్టి చాలా ఎమర్జెన్సీ అయితే తప్ప తర్వాత కాల్స్ అటెండ్ చేయండి. కాల్స్ మీరు లిఫ్ట్ చేయడం ద్వారా మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అవుతారు. మన బ్రతుకులలో మార్పు రాదు. బ్రతుకుతున్నాం, దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ బ్రతకడం వేరు, జీవించడం వేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, జీవితానికి ఒక అర్థము, పరమార్థం ఇక్కడ తెలిసే అవకాశం మనకుంది. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. ఎలాంటి బలవంతం లేదు, ఎలాంటి మొహమాటము లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్ను హారిజంటల్గా ఉంచండి. ఒకవేళ మీరు ఎవరినైనా ఈరోజు మీటింగ్కు రామని అని ఉంటే, వాళ్ళు ఒకవేళ మీకు కాల్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి సౌండ్ వినిపించకపోతే నేను మాట్లాడేది, అప్పుడు మీరు వాళ్ళ స్క్రీన్ను టచ్ చేయమనండి. రైట్ సైడ్ డౌన్లో, లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు కాల్ వయా డివైస్ కానీ, కాల్ ఓవర్ ఇంటర్నెట్ కానీ ఉంటుంది. దాన్ని టచ్ చేయమనండి. నేను మాట్లాడింది స్పష్టంగా వినిపిస్తుంది. సో మిత్రులారా, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016న గుర్తించింది. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ని తీసుకురావడం జరిగింది. ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ ఒక బ్రహ్మాండమైనటువంటి యావత్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే అలాంటి డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, కంపెనీలు ఉండడం వేరు, విప్లవాన్ని తీసుకురావడం వేరు. ఆ విప్లవం ఏంటిదో చూద్దాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ రోజు వరకు డైరెక్ట్ సెల్లింగ్లో మనం అంతా ప్రోడక్ట్స్ అమ్ముతూ వచ్చాం. డైరెక్ట్ సెల్లింగ్లో దొరికిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ట్రెడిషనల్ మార్కెట్లో దొరకవు. కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి, కొన్ని అగ్రి ప్రొడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి, కొన్ని
బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి. కానీ మిత్రులారా, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అమ్మకుండా సర్వీస్ సెక్టార్లో వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే టెక్నాలజీలో ఈరోజు డెవలప్ అవుతా ఉంది. ఈరోజు డబ్బులు ఎవరి దగ్గర నిక్షిప్తం అవుతా ఉన్నాయంటే, ఎవరి దగ్గర టెక్నాలజీ ఉందో, ఎవరి దగ్గర బ్రెయిన్ ఉందో వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు నిక్షిప్తం అవుతా ఉన్నాయి. అయితే మిత్రులారా, గత రోజులలో పరిస్థితులు వేరు. ఇప్పుడు యావత్ ప్రపంచం మారుతా ఉంది, అప్డేట్ అవుతా ఉంది. మనం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ మనం అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోయే పరిస్థితి కూడా ఉంది మిత్రులారా. కాబట్టి మన అవసరాల రీత్యా ఈరోజు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పేను మనం డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా హోటల్లో ఉండాలనుకున్నప్పుడు ఓయో హోటల్స్ను మనము ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం, డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఇంకా ఎన్నెన్నో మనకు టెక్నాలజీ యాప్స్ ఉన్నాయి మిత్రులారా, అవసరానికి అనుగుణంగా. కానీ మనం అలానే నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ వ్యాపారానికి. అయితే ఫ్రెండ్స్, ఇది మొత్తం పూర్తి వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. అంటే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ మిత్రులారా. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 లాంచ్ అయింది. ఇప్పటి వరకు చూసినటువంటి అన్ని యాప్స్ ఏవైతే అనుకున్నామో, గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, ఓయో హోటల్స్ అయితేనేమి, అమెజాన్ అయితేనేమి, ఊబర్, ఓలా అయితేనేమి, ఇవన్నీ టెక్నాలజీలు అన్నీ కూడా B2C మిత్రులారా. అంటే అక్కడ మన అవసరాన్ని చూస్తున్నాం తప్ప దాని వెనక జరిగే తంతు మనకు తెలియదు. నాకు ఆకలేసింది, నేను ఆర్డర్ ఇచ్చేసాను. వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, కార్లు వేరే వాళ్ళే మిత్రులారా. అయితే వాళ్ళు 10 to 20% మార్జిన్ ద్వారా చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారి భారతదేశంలో దానికి భిన్నంగా B2B అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా. B2C అనేది ఏదైతే ఉందో, వాళ్ళు మనను ఒక కస్టమర్గా వాడుకుంటా ఉన్నారు. వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు తప్ప మనకు డబ్బుల సంపాదన అవకాశం లేదు. సర్వీస్ వాడుకుంటున్నాం మనం అంతే. దానికి ఎంతో సంతోషపడతా ఉన్నాం. అవే సర్వీసెస్ వాడుకోవడం ద్వారా ఒక అపరిమితమైన అన్లిమిటెడ్ ఇన్కమ్ కు స్కోప్ ఉంది మిత్రులారా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఈరోజు డబ్బు సంపాదన అనేది ఎక్కడ అవకాశాలు ఉన్నాయి మీరు అర్థం చేసుకోండి. గొప్పవాడు గొప్పగా అవుతా ఉన్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతా ఉన్నాడు. కానీ ఒక మధ్యతరగతి వ్యక్తికి, దిగువ మధ్యతరగతి వ్యక్తికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? మీరు ఆత్మ పరిశీలన చేయండి. కానీ మిత్రులారా, కరోనా వచ్చిన తర్వాత ఆ యొక్క అవకాశాలు కూడా కనుమరుగైపోయాయి. ఎన్నో బ్రతుకులు చిన్న భిన్నమైపోయాయి. దినము ఎంతో దిగజారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మిత్రులారా. అలాంటి తరుణంలో ఒక గొప్ప సిస్టమ్ మన ముందుకు వచ్చింది. అసలు బ్రతకడం కాదు మిత్రులారా, బ్రతుకులల్లోనే మార్పు వచ్చే అవకాశం ఉంది. దీనికి కావలసినటువంటిది చూసినట్లయితే కేవలం మనకు 2 గంటల సమయం కావాలి మిత్రులారా. మీ 24 గంటల సమయంలో మీ 2 గంటల సమయం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. సభాముఖంగా చెప్తున్న మిత్రులారా, ఆ 2 గంటలే రాత్రి 9, ఉదయం 7. ఆ యొక్క ఉన్న టైమును మీరు కొద్దిగా జాగృతతోటి, కొద్దిగా అలసత్వాన్ని దూరం చేసి ఏమవుతుంది ఆ టైం మీ జీవితంలో, కేవలం మీరు దీనికి కనెక్ట్ కాండి మిత్రులారా. ఈరోజు మీరు కోరండి, పొందండి. ఎంత కావాలంటే అంత కోరుకోండి. అపరిమితమైనటువంటి ఆదాయం ఉంది ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది అసలు? ఒక్కసారి మనం చూసినట్లయితే ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. అయితే మిత్రులారా,
ఎప్పుడైనా మోసగాన్లు ఎప్పుడు మన చరిత్రలో ఉన్నారు, పురాణాలలో ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. అందులో తప్పు లేదు. కానీ మోసపోకుండా ఉండడం మన బాధ్యత, మన ధర్మం. ఈరోజు మీరు గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఓపెన్ చేయండి మిత్రులారా. 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. మీకు ఇంగ్లీష్ మీద పట్టున్నా లేదా పట్టున్న వాళ్ళతోటి అసలు సర్వీస్ అంటే ఏంటిది చాలా స్టడీ చేయండి మిత్రులారా. క్యాష్ బ్యాక్ వచ్చినంత మాత్రాన సర్వీస్ కాదు, అర్థం చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే భారతదేశమే కాదు, స్పెషల్గా మన 2 రాష్ట్రాల్లో నెట్వర్క్ పేరు మీద చితికిపోయినంత ఇంకా ఏ రాష్ట్రం చితికిపోలేదు. కారణం ఒకటే మిత్రులారా, మన లోపల ఉన్నటువంటి అత్యాశ, దురాశ. ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ను మనము నెట్వర్క్ అనుకున్నాం. నెట్వర్కే కనుక తప్పైనట్లయితే అభివృద్ధి చెందిన దేశాలు నెట్వర్క్లో ఎలా డెవలప్ అవుతారు? మనం చేసింది నెట్వర్క్ కాదు మిత్రులారా. డైరెక్ట్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనీ సర్కులేషన్స్ చేశాము. అది ప్రొడక్ట్స్ రూపంలో ఉందా, సర్వీసెస్ రూపంలో ఉందా? మనము మిత్రులారా డబ్బులు ఫ్రీగా వస్తాయంటే, కూర్చున్న దగ్గర డబ్బులు వస్తాయంటే మనం నమ్మాం మిత్రులారా. ఒక వ్యక్తి రోజుకు ₹1 ఇస్తా అన్నా కూడా మీరు అర్థం చేసుకోండి, ఆ రూపాయికి సృష్టి ఎక్కడుంది, ఆ రూపాయి ఎక్కడి నుంచి పుడుతుంది, ఇది తెలుసుకోవాలి మిత్రులారా. మనం అక్కడనే పొరపాటు చేస్తాం. మీరు అర్థం చేసుకోండి, 1% రిటర్న్ ఇచ్చినా కూడా సంవత్సరానికి 365% అవుతుంది మిత్రులారా. ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఆర్థిక మంత్రులు కానివ్వండి, ఇలాంటి మేధావులకు డబ్బులు ఇచ్చేస్తే మరి మన యొక్క ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్ నుంచి బయటకు వస్తుందా రాదా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ప్రమాదకరమైన విషయం. కాబట్టి మన సిస్టంలో ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, మనీ ఇన్వెస్ట్మెంట్ లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. కాబట్టి నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ₹1 కూడా మీరు పెట్టుబడి పెట్టేది లేదు ఇక్కడ. నో లైబిలిటీ మిత్రులారా, పెట్టుబడి లేని వ్యాపారం. మహా అయితే ఇందులో మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ప్రైమ్ మెంబర్షిప్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు మిత్రులారా, అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. నేను కూడా ప్రోడక్ట్ బేస్డ్ నుంచే వచ్చాను. అయితే మిత్రులారా, ఈరోజు ఒక సీనియర్ సేల్స్ మెన్ అయిపోయాడు. ప్రోడక్ట్ మంచిదైతే వాడుకోండి. మీ సమయం ఎక్కడ పోతుంది? ఎవరి కోసం వెచ్చిస్తుండ్రు? ఏ కంపెనీ మనది కాదు, నెక్స్ట్ మనీ కంపెనీ కూడా మనది కాదు. కానీ మన సమయానికి మన శ్రమను ఎవరు గుర్తిస్తున్నారు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇగో అవసరం లేదు మనకు. ఆ తర్వాత చూసినట్లయితే ప్రోడక్ట్ మంచిదైతే మనమే కొంటాం కదా, బలవంతంగా ప్రోడక్ట్ కొనాలి అనే రూల్ ఎందుకుంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే డిజిటల్ సర్వీసెస్ మిత్రులారా, ఇక్కడ మనం ఫిజికల్గా ప్రొడక్ట్స్ మోయాల్సిన అవసరం లేదు, డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు, మోకాల చిప్పలు అరగొట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు నచ్చింది ఇదే పాయింట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి దగ్గర ఉండి పని చేస్తా ఉన్నా. మరి ఒక్కసారి గమనించినట్లయితే మనము పని డబ్బుల కోసం చేస్తా ఉన్నాం. నా సర్వేలో తేలింది, మీరు స్టడీ చేయండి. ఒక డైరెక్ట్ సెల్లింగ్లో, ఒక ప్రోడక్ట్ బేస్డ్లో పని చేసే వాళ్ళు డబ్బు కోసం 90-95% పని చేస్తున్నారు మిత్రులారా. 5% మాత్రమే రియల్ యూజర్స్ ఉంటారు. మరి 95% పని చేస్తున్నప్పుడు ఆ యొక్క కష్టార్జితం ఏదైతే ఉందో దానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఎందుకు, పే అవుట్ డేట్ ఎందుకు? కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. ఆ సిస్టమ్ నెక్స్ట్ మనీ ఇస్తుంది మిత్రులారా. 24/7 ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 10 సెకండ్స్ కాలంలో మీరు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. మనిషి పని చేయడం లేదు ఇక్కడ, సిస్టమ్ పని చేస్తా ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు మనము పని చేయడం కాదు, మనం నెట్వర్క్ చేశామనుకున్నాము, నెట్టి నెట్టి పని చేసిన మిత్రులారా.
నెట్వర్క్ చేయలే, మనం పుషింగ్ బిజినెస్ చేశాము, మన టార్గెట్ కోసం బలవంతం చేశాము, పీవీబీవీల కోసం బలవంతం చేశాము, వాళ్ళని ఇబ్బందులను పెట్టాము. మిత్రులారా, ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. దానికి నిదర్శనం ఏంటిదంటే, ఈరోజు సంవత్సర కాలంలో నా టీము 52,000 మంది అయ్యారు మిత్రులారా. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా, నేను గొప్పవాడిని గనుకైతే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్ వచ్చి ఉండాలి. కానీ రాలేదు గదా మిత్రులారా. కాబట్టి ఇక్కడ నేను చెప్తా ఉన్నా, నా గొప్పతనము కాదు, సిస్టమ్ యొక్క గొప్పతనం. ఆ సిస్టమ్‌ను తయారు చేసిన వ్యక్తి యొక్క గొప్పతనం. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, ఈరోజు ఇది డెవలపింగ్ యాప్ ఇది. డెవలప్డ్ కాదు. ఈరోజు మనం అనుకుంటున్న పేటీఎం చూస్తే 14 సంవత్సరాలు అయిపోయింది. 15వ సంవత్సరం నడుస్తా ఉంది. పేటీఎంలో ఈరోజు అలీబాబా పార్ట్నర్‌గా ఉంది చైనా. మిగతా బీ2సీలలో వారిన్ బఫీట్ గారు ఇన్వెస్టర్‌గా ఉన్నారు. కానీ నెక్స్ట్ మనీలో మిత్రులారా 3.5 సంవత్సరాల బేబీ ఇది. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. అయితే మిత్రులారా, ఇక్కడ మనకు ఒక యూజర్ ఉంది, ఒక అర్నర్ ఉంది. యూజింగ్‌లో ఎన్నో టైఅప్‌లు జరుగుతా ఉన్నాయి. ఈరోజు ఉన్న విషయాలు వాడుకుందాము, తర్వాత వచ్చినవి వాడుకుందాం మళ్ళీ. ఇవన్నీ కూడా మీకు మార్నింగ్ సెషన్‌లో లైవ్‌లో నేను చూయిస్తాను. ఎలా వాడుకోవాలి, ఎలా లాభం పొందాలి. ఆ తర్వాత మిత్రులారా, కేవలం ఈరోజు నెక్స్ట్ మనీ టీమును తయారు చేసే దిశగా ఉన్నది. టీమును తయారు చేసే దిశగా పనిచేస్తా ఉంది. అయితే మిత్రులారా, ఒక ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఉంది. ఆ ప్రైమ్ మెంబర్‌షిప్ డబ్బులే 178 కోట్లు మిత్రులారా. ఈచ్ వన్ టీచ్ 5. అయితే ఆ డబ్బులు రావాలంటే మీరు 2 గంటల టైం ఇయ్యాలి మిత్రులారా. మీకు సభాముఖంగా చెప్తున్నా. టైం ఇవ్వకపోతే ఏమి చేయలేం మనం. 2 గంటలు, ఉదయము 7 గంటలకు, రాత్రి 9 గంటలకు, ఒక 45 రోజులు మిత్రులారా మీ భవిష్యత్తు మారబోతా ఉంది. మీరు నెక్స్ట్ మనీ మాల ఏసేసుకోండి ఈరోజు. ప్రోగ్రామ్ అయిపోయినాక నచ్చితే. లేకపోతే మీ జీవితం మీ ఇష్టం ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్‌కు చెప్పేయండి ఓపెన్‌గా. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అతను విసిగించడు, మీకు ఫోన్ చేయడు. ఒక్కసారి ఆలోచన చేయండి. 100 సార్లు మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి నిర్ణయం అయిన తర్వాత మిత్రులారా, మడిమె తిప్పొద్దు, మాట తప్పొద్దు. బలవంతం లేదు ఇందులో. సో మై డియర్ ఫ్రెండ్స్, 178 కోట్లు ఎలా సాధిస్తారో నేను మీకు ఇప్పుడు చెప్పబోతా ఉన్నా. దాని తర్వాత చూసినట్లయితే మిత్రులారా, ఇక్కడ మొదట మనం యూజర్ అని చెప్పాము. యూజర్ ఇది డెవలపింగ్ అవుతున్న యాప్ అని చెప్పాను. కానీ అర్నింగ్‌లో మాత్రం పర్ఫెక్ట్‌గా యాప్ రెడీ అయిపోయింది. అయితే మిత్రులారా, యూజర్‌గా ఉదాహరణకు తీసుకుందాం. మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే ఈ వస్తువులు వాడుతున్నారో వాళ్ళకు మీరు చెప్పొచ్చు. సర్వీసెస్ వాడుకునే వాళ్ళకు బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, రీచార్జ్‌లు వాళ్లకు మీరు ఇది చెప్పొచ్చు. ఎవ్వరికైనా చెప్పొచ్చు మిత్రులారా. ఉదాహరణకు చూసినట్లయితే మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. నేనొచ్చేసి సార్ మా సబ్బు వాడండి అని చెప్పేసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు లక్స్ సబ్బే వాడండి. కానీ మీకు డబ్బులు పొదుపవుతాయి. మీ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. మీరు మొహమాడానికి వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. మీ యొక్క డైలీ రొటీన్ లైఫ్‌లో ఏ వస్తువులైతే వాడుకుంటా ఉన్నారో ఆ వస్తువులే వాడండి. మీకు ఇక్కడ పొదుపు అవుతా ఉంది. పొదుపే సంపాదన మిత్రులారా. ఆ తర్వాత నేను 2 గంటలు పని చేయమంటున్నా. డబ్బులు కావాలనుకుంటే పని చేయండి. బ్రతుకులలో మార్పు రావాలనుకుంటే పని చేయండి. మీ భార్య బిడ్డల కోసం పని చేయండి. సీనియర్ కోసం పని చేయకండి మిత్రులారా. కంపెనీ కోసం పని చేయకండి మిత్రులారా. మీ కుటుంబం కోసం మీరు పని చేయండి. మీ కోసము మీరు పని చేయండి. నేను నా కోసం పని చేస్తున్నా మిత్రులారా. నేను వాస్తవమే చెప్తా ఉన్నా. ఆ తర్వాత చూసినట్లయితే మరి టీమ్ మేనేజ్మెంట్ మిత్రులారా, ఈరోజు 52,000 టీమ్ ఉన్నప్పటికీ కేవలం ఫింగర్ టిప్స్ ద్వారానే నేను మెయింటైన్ చేస్తా ఉన్నా. అంటే నా మొబైల్‌లోనే ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది మిత్రులారా. అలాంటి ఒక గొప్ప యాప్ ఒక భారతీయుడు తయారు చేశాడంటే నాకెంతో గర్వంగా ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఏ కంపెనీ అభివృద్ధి అయినా, కంపెనీలో పనిచేసే వాళ్ళ అభివృద్ధి అయినా మీటింగ్స్, ట్రైనింగ్స్ పైన ఆధారపడుతుంది. అందుకే గతంలో మనము మన ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మనం ఆ మీటింగ్‌లకి ఎళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్. ఎళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, ఈరోజు మీరు ఎక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు.
ఈ రోజు రాత్రి 9 గంటలకు మీ ఇంట్లో నుంచి మీరు ఫోన్ ఆలకిస్తా ఉన్నారు. ఎక్స్‌పెండిచర్ జీరో మిత్రులారా. ఇన్‌కమ్ హీరో అవుతా ఉంది. మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలు కొంతకాలం వరకు మాత్రమే. ఆ తర్వాత మీరు ఇంకా ఏ ఉద్యోగం గాని, ఏ వ్యాపారం గాని శాశ్వతంగా మీరు రిటైర్మెంట్ అయిపోవచ్చు. మీకు ఒక వరదలాగా మీ ఇంట్లోకి డబ్బులొచ్చే ప్రోగ్రామ్ తయారైపోయింది మిత్రులారా. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. అది మీ ఇష్టం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మనకు యావత్ ప్రపంచం ఒక సైడు, మనము మన కుటుంబం ఒక సైడు. మిత్రులారా, మరి అలాంటి కుటుంబం మనతో పాటు మన తదనంతరం ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ ఇవ్వబోతా ఉన్నాం. 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో 10,000-20,000 రూపాయల కమిషన్ రాని అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది మిత్రులారా. ఈ రోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తా ఉన్నాయి. కారణం ఏంటంటే గొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. నో రైటు, నో లెఫ్టు, నో టేలు, నో సీలింగు, నో ట్రిమ్మింగు, నో ఫ్లషింగు. 32 ఇయర్స్ నుంచి నేను విసిగిపోయిన మిత్రులారా. చెప్పడానికి చెప్తారు బై ద ప్రోడక్టు, యూజ్ ద ప్రోడక్టు, రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు. నేను రికమెండ్ చేసిన తర్వాత నా టీం ఏర్పడ్డప్పుడు మళ్ళీ అప్పుడు డబ్బులు నావి నాకు ఇవ్వడానికి గొల్లాలు పెడతారు మిత్రులారా. ఎంతవరకు ఇది వాస్తవం ఆలోచన చేయండి. ఎప్పుడు నా మనసులో మెదిలే క్వశ్చన్‌కు ఆన్సర్ ఇచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ నా కంపెనీ కాదు మిత్రులారా. మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. అదే పని నేను చేస్తా ఉన్నా. నేను ఏం పని చేసినో నేను అదే చెప్తా ఉన్నా మిత్రులారా. ఇది వాస్తవం. ఎందుకంటే సత్యమేవ జయతే నమ్మిన వ్యక్తిని నేను. అంతే తప్ప మిమ్మల్ని ఏదో మోటివేషన్ చేసే పద్ధతి, మోటివేషన్ ఈజ్ ఆల్సో రాంగ్ మిత్రులారా. కాబట్టి మీరు ప్రాక్టికల్‌గా ఉండండి. ఈ సమాజం మీ ఎంబడి ఉంది. కానీ మన స్వార్థం కోసం చీమకు కూడా హాని చేయదు మిత్రులారా. ఈ రోజు మనం ఏ పని చేసినప్పటికీ 3 విషయాలు మీ దగ్గర పేపర్ మీద నోట్ చేసుకోండి. మీరు చేసే పని పక్కవానికి ఇబ్బంది కలిగించొద్దు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించొద్దు. ప్రకృతికి ఇబ్బంది కలిగించొద్దు మిత్రులారా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పక్కవాడు క్షమించొచ్చు, ప్రభుత్వం క్షమించొచ్చు, కానీ ప్రకృతి క్షమించదు మిత్రులారా. దానికి నిదర్శనమే ఈరోజు కోవిడ్. అర్థం చేసుకోండి. ప్రకృతి విజృంభిస్తే ఏదైనా చేయగలుగుతుంది. ఎవ్వరి శక్తి ఏమీ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ప్రొఫైల్ అని రాయండి. కంపెనీ ప్రొఫైల్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మిత్రులారా. ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. కంపెనీ పేరులోనే ఉంది నెక్స్ట్ జెన్, అంటే నెక్స్ట్ జనరేషన్. నేను మధ్యతరగతి వ్యక్తిని. ఎందుకంటే నా తాతలు ముత్తాతలు మధ్యతరగతి కాబట్టి నేను మధ్యతరగతి. కానీ నా శేష జీవితం మధ్యతరగతిలో ఉండదు. నా పిల్లలు మధ్యతరగతిలో ఉండబోరు. దిస్ ఈస్ ద గ్యారెంటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ వ్యక్తి స్టార్ట్ చేసిన ఈ సంస్థ 11 డిసెంబర్ 2013 మిత్రులారా. రేపు వారం రోజుల తర్వాత మనం యానివర్సరీ జరుపుకోబోతా ఉన్నాం. కంపెనీ దీనికి కాంప్లిమెంట్ కూడా ఇచ్చేసింది, మనకు యానివర్సరీ గిఫ్ట్ కూడా ఇచ్చేసింది. ఎవరైతే 5 మంది ప్రైమ్ మెంబర్లను తెస్తారో వాళ్ళకు ఒక సిల్వర్ కాయిన్ ఇస్తా ఉంది. 10 మందిని ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళకు గోల్డ్ కాయిన్ ఇస్తా ఉంది. ఎవరైతే 20 మందిని చేస్తా ఉన్నారో ప్రైమ్ మెంబర్లు వాళ్ళకు ఆర్టీపీ స్వయాన 3 రోజులు 2 రాత్రులు ప్రోగ్రామ్ గోవా లోపల అభిషేక్ కుమార్ బర్మన్ గారి ఫ్యూచర్ ప్లాన్స్ మొత్తం కూడా ఆ టీం తోటి డిస్కస్ చేయడం జరుగుతుంది. కంపెనీ మనకు రెస్పెక్ట్ ఇస్తుంది మిత్రులారా. మీరందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. 20 మందిని మనం మీకు అందరికీ నేను టిప్స్ చెప్తా, ఎలా చేయాలో ఫైనల్గా చెప్తా. నేను చెప్పింది మీరు కాపీ పేస్ట్ చేయండి మిత్రులారా. మీరు సక్సెస్ కాకపోతే నన్ను అడగండి. మరి మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. దాదాపుగా రేపు 7 సంవత్సరాలు పూర్తి అయిపోతే 8వ సంవత్సరంలో వెళ్తా ఉన్నాం. మచ్చలేనటువంటి కంపెనీ మిత్రులారా. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా కమిట్మెంట్ అనే సర్టిఫికెట్ ఇచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. మరి నా యొక్క ఈ సంవత్సర కాలంలో నేను ఏదైతే అనుభూతి చెందానో అది మాత్రమే మీ దృష్టికి తెస్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి.
భారతదేశంలో ఇప్పుడు రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో నెక్స్ట్ మనీ యాప్ కనిపియాలి. మనం ఎవరిని ఈ రోజు చెప్తున్నాం, ఫ్యూచర్‌లో వాళ్ళంతా వాళ్ళే డౌన్‌లోడ్ చేసుకునే విధంగా, ఆ దిశగా పనిచేస్తా ఉంది. నేను చూస్తా ఉన్నా ప్రాక్టికల్‌గా. అయితే మిత్రులారా, నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ ఎందులో కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ పని మనం చేయలేము. ఒక గూగుల్ పే, ఒక పేటీఎం, ఒక ఫోన్‌పే లాగా మనము పని చేయలేం దీన్ని. కానీ ఆ పని చేయడానికి ప్రత్యామ్నాయంగా మన దగ్గర అవి ఉన్నాయి యాప్స్. ఇక్కడ మన యొక్క కష్టార్జితం ఏదైతే ఉందో అది మాత్రము 10 సెకండ్స్ కాలంలో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు దీన్ని ఈ యాంగిల్‌లో సర్వీస్ కాకుండా ఇన్‌కమ్ యాంగిల్‌లో ఆలోచన చేయండి. రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చిన తర్వాత ఓపెన్ వాలెట్ అయిపోతుంది. అది ఒక ప్రాబ్లమ్ కానే కాదు మనకు. ఆ తర్వాత రెండో విషయం చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. మనను ఎవడు ఓనర్‌గా చేసే పరిస్థితి ఉంది మిత్రులారా. రూ. 2000 పెట్టుబడితోటి 2 గంటల సమయం ఇస్తే మనను ఎవరు ఓనర్‌గా చేస్తారు మిత్రులారా, అర్థం చేసుకోండి. కంపెనీ చెప్తా ఉంది, మీరు 2 గంటల సమయం ఇవ్వండి, మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తానని చెప్తా ఉంది. ఒక గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక ఓనర్‌గా చేస్తానని చెప్తా ఉంది. కాబట్టి లెర్న్, డూ, టీచ్ మిత్రులారా. చేయడం ఏం లేదండి. ఏదైతే నేర్చుకున్నామో అది నేర్పియడం అండి. నేను అదే పని చేస్తా ఉన్నా మిత్రులారా, వేరే పని చేయట్లా. అది ఎవరికి వాళ్ళం మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన జూనియర్‌కు మనం ఎంతవరకు సహకరిస్తున్నాం అనేది అది ఇండివిడ్యువల్‌గా ఆధారపడుతుంది. దానిపైనే మన ఇన్‌కమ్ ఆధారపడుతుంది. హెల్ప్ అండ్ ఎర్న్ అన్నమాట. అవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. రెఫరల్ అండ్ ఎర్న్ ఏంది? హెల్ప్ అండ్ ఎర్న్ ఏంది? ఆ తర్వాత మిత్రులారా, ఈ కామర్స్ వ్యాపారం. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ ఈ కామర్స్‌లో జరిగింది. రిపోర్ట్స్ ఉన్నాయి మిత్రులారా. ఇక రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కరోనా ప్రూఫ్ చేసేసింది. బి2బి మిత్రులారా, 3.5 సంవత్సరాల నుంచి బి2బిలో ఇది ఒక్కటే ఉంది డైరెక్ట్ సెల్లింగ్‌లో. వేరేది ఎందుకు లేదు? ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. చాలా మంది మనం ఎలానైతే తొందరగా రాత్రోరాత్రి డెవలప్ కావాలనుకుంటామో, కంపెనీ వాళ్ళు కూడా అంతే. 10%, 90% అంటే 90% వాళ్ళు తీసుకోవాలి, 10% మనకియ్యాలి. కానీ మిత్రులారా, బి2సి ఏదైతే ఉందో బి2బిలోకొచ్చినాం మనం. బి2బి అంటే 10% కంపెనీ తీసుకొని 90% మనకిస్తుంది. ఇది జనాలకి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఒక ప్రొడక్ట్ తయారు చేయాలి. అతను ఒక కంపెనీ డిజైన్ చేసేసేయాలి. అతను డిజైన్ చేయడానికి సాఫ్ట్‌వేర్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ప్రొడక్ట్‌లు అందియడానికి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ రెడీగా ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేయడానికి పర్సన్స్ రెడీగా ఉన్నారు. కేవలం మీరు డబ్బు తీసుకుంటే చాలు, డబ్బు ఉంటే చాలు మీ దగ్గర. మీరు రేపటి వరకే కంపెనీ ఓపెన్ చేయొచ్చు ప్రొడక్ట్ బేస్డ్. సో మై డియర్ ఫ్రెండ్స్, సర్వీస్ సెక్టార్‌లో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. జనాలను ఉద్ధరించాలని ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు డెవలప్ కావాలనుకుంటా ఉన్నారు. కానీ తన ఇష్టంతోటి ఈ సెక్షన్‌ను సెలెక్ట్ చేసుకొని అహోరాత్రులు పని చేస్తా ఉన్నారు. నేను చూస్తా ఉన్నా. ఆ తర్వాత మిత్రులారా, మిషన్ ఆఫ్ ద కంపెనీ చూసినట్లయితే డిజిటల్ ఇండియా. గవర్నమెంట్ ఏ దిశగా పని చేస్తా ఉందో మనం అదే దిశలో పని చేస్తా ఉన్నాం. దాని తర్వాత హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. మిత్రులారా, ఇంటికొక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైనున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం దొరుకుతుంది ఇక్కడ. ఎంతో మంది ఈరోజు ఫుల్ టైమర్‌గా పనిచేస్తా ఉన్నారు నా టీమ్‌లోనే. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ ఈరోజు మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవుతుంది గత 4 సంవత్సరాల నుంచి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ నిజాయితీకి ఇంకొక నిదర్శనం మీరు చూడండి. లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. కానీ ఈ కంపెనీ లాంచింగ్ అయింది 1 జనవరి 2017. దాదాపుగా సంవత్సర కాలము 26 డిసెంబర్ 2017 వరకు కూడా లీగాలిటీగా ప్రయత్నం చేసింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్. మిత్రులారా, 277 సీరియల్ నెంబర్. ఈ సీరియల్ నెంబర్ కొద్దిగా అప్ అండ్ డౌన్ అయితుంటది మిత్రులారా. ఎందుకంటే ఇందులో కంపెనీ రూల్స్ ఫాలో కాకపోతే ఆ కంపెనీని తీసేయడం జరుగుతది. ఒకవేళ గనక కరెక్ట్‌గా ఉన్నట్లయితే ఆ కంపెనీలను ఉంచుతుంది. కాబట్టి మనం ఎక్కడ వర్రీ కావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక తర్వాత మనం గమనించినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ ఏవైతే ఉందో 2017
16 ప్రకారంగా చూసినట్లయితే ఫ్రెండ్స్, ఆ కంపెనీలన్నీ కూడా చెప్తా ఉన్నాయి, మేము రిజిస్ట్రేషన్స్ ఫ్రీగా ఇస్తా ఉన్నామని చెప్పి. అయితే మిత్రులారా, ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అన్ని కంపెనీలు సైన్ అప్ ఫ్రీ ఉన్నాయి. కానీ వాటికి నెక్స్ట్ మనీకి ఉన్న ప్రధానమైనటువంటి తేడా చూడండి ఫ్రెండ్స్. ఆ కంపెనీలలో రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇస్తాయి అవి. కానీ ఆ తర్వాత కొంత సమయం తర్వాత మనం ప్రోడక్ట్ కొనకపోతే మన యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ దానికి భిన్నంగా నెక్స్ట్ మనీ మీరు ఎప్పుడైనా రాండి, 6 నెలలు 6 సంవత్సరాలు మీరు ఎప్పుడైనా రాండి, మీరు ఆ తర్వాత మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకొని పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇచ్చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది మిత్రులారా. మొత్తం డైరెక్ట్ సెల్లింగ్‌లో ఒకే ఒక కంపెనీ రియల్ ఫ్రీగా ఇస్తా ఉంది. ఇకపోతే మిత్రులారా, భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడ కూడా లేదు. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. 2 గంటల సమయం ఇస్తే డబ్బులు సంపాదించొచ్చు. ఒక యూజర్‌గా ఉండొచ్చు, ఒక అర్నర్‌గా ఉండొచ్చు. ఒక్క రూపాయి ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా తీసుకోలేదు మిత్రులారా. దీన్ని స్టెప్ 1 అంటారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులని చూస్తే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ ఇవన్నీ రంగాలలో అతనికి ఒక క్యాష్ బ్యాక్ అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే, ఈ ప్రమోట్ చేసినట్లయితే మనకు ఒక 3,00,00,000 రూపాయల ఇన్కమ్ ఉంది మిత్రులారా. అందుకే నేను చెప్పాను, రాబోయే కోటీశ్వరులు అని చెప్పాను. కానీ 2 గంటల సమయం అయితే ఇవ్వాలి మిత్రులారా. మీటింగ్ కంటే ముందు వెంకట్ గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు ఆచరించాలి ఇక్కడ. ఒకరోజు వెంకట్ గారు చెప్పొచ్చు, ఒకరోజు సాయిబాబా గారు చెప్పొచ్చు, ఒకరోజు కృష్ణమోహన్ గారు చెప్పొచ్చు. ఏది చెప్పుతున్నప్పటికీ కూడా అవన్నీ మీరు ఆచరించాలి. అర్థం చేసుకుంటే లాభం లేదు మిత్రులారా, ఆచరిస్తేనే లాభం జరుగుద్ది. ఇకపోతే నేను మాత్రము స్టెప్ 2కే నేను ఓటేస్తాను మిత్రులారా. ఎందుకు ఓటేస్తాననే విషయం కూడా మీకు తెలియాలి. రిక్షా వాళ్ళకైనా, రిలయన్స్ వాళ్ళకైనా సమయం భగవంతుడిచ్చింది ఒకటే, 24 గంటలు. మరి వాళ్ళెందుకు గొప్పవాళ్ళు అవుతా ఉన్నారు? వీళ్ళెందుకు సాధారణ జీవితాన్ని గడుపుతా ఉన్నారు? సమయం ఒక పాలన, సమయం యొక్క సద్వినియోగం. మిత్రులారా, సమయాన్ని గనుక మనం నష్టపోయినట్లయితే మళ్ళీ తిరిగి పొందలేం మనం. మనము యవ్వనపు రోజులను గుర్తు చేసుకోండి, చిన్ననాటి రోజులు గుర్తు చేసుకోండి, మనకొస్తాయా? కాబట్టి మిత్రులారా, ఒక రూ. 1770 ప్రైమ్ మెంబర్‌షిప్. అయితే ఈ ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఈ రోజు గనుక చూసినట్లయితే యూట్యూబ్‌లో గాని, పేటీఎంలో గాని, ఫోన్‌పేలో ఎక్కడెక్కడనైతే మీకు ఉందో మిత్రులారా, ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంది. ప్రైమ్ మెంబర్‌షిప్ మూలంగా వాళ్ళు ఎక్స్‌ట్రా సర్వీసెస్ ఇస్తారు. ఉదాహరణకు తీసుకోండి, మీరు అమెజాన్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్ లేకుండా మీరు గూగుల్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు షాపింగ్ చేయొచ్చు. అదే అమెజాన్ కంపెనీలో సంవత్సరానికి ఒకసారి రూ. 999 కట్టినట్లయితే మనము ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంది. ప్రైమ్ మెంబర్‌షిప్ డబ్బులు తీసుకున్నందుకు సర్వీస్ ఇవ్వడానికి. మిత్రులారా, వాళ్ళు మనకు ఫ్రీ డెలివరీ ఇస్తా ఉన్నారు, కొన్ని సాంగ్స్ ఇస్తా ఉన్నారు. కానీ మిత్రులారా, అదే విధంగా నెక్స్ట్ మనీ కూడా ప్రైమ్ మెంబర్‌షిప్ ఎందుకు తీసుకుంటుందంటే, మీ యొక్క రీఛార్జ్ గానీ, షాపింగ్ గానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గానీ, మర్చెంట్ గానీ, బిల్లింగ్ గానీ, బుకింగ్ గానీ, ఈ యొక్క సిస్టమ్‌లో మీకు సర్వీస్ ఇవ్వడానికి తీసుకుంటా ఉంది. సంవత్సరానికి గాదు మిత్రులారా, జీవిత కాలం కోసం రూ. 1,500 తీసుకుంటా ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఎక్కడ గూడా లేదు ఈరోజు రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది. టోటల్ మీరు కావాలంటే స్టడీ చేయండి. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న ఏ కంపెనీ ఇవ్వట్లా. ఆ రివార్డ్ పాయింట్స్ కూడా చూసినట్లయితే మనకు ఈక్వల్ టు రూపీస్ మిత్రులారా. రివార్డ్ పాయింట్స్ కూడా మార్కెట్‌లో క్రెడిట్ కార్డ్ అక్కడ వాడుకున్నప్పుడు రివార్డ్ పాయింట్స్ అనే పదం మీరు ఇన్నారు. ఆ రివార్డ్ పాయింట్స్ ల్యాప్స్ అయిపోతాయి మిత్రులారా. కానీ నెక్స్ట్ మనీలో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంది. అవి రూపాలుగా కన్వర్ట్ అవుతాయి ట్రాన్సాక్షన్స్‌లో. కొద్దిసేపు అది పక్కన పెడదాం. ఎందుకంటే అది డెవలపింగ్ యాప్ కాబట్టి కొద్దిగా పక్కన పెడదాం. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ. లెవెల్ క్యాష్ బ్యాక్ వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు, వాళ్ళకు క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు మనకు బ్రహ్మాండమైనటువంటి క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ. నిద్రలో కూడా డబ్బులొచ్చే పద్ధతి ఉంది ఇక్కడ. ఫ్రీ సర్వీసెస్ వాడుకున్నప్పుడు కూడా 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తా ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే.
ట్రాన్సాక్షన్స్లో క్యాష్ బ్యాక్ అనేది ఏదైతే ఉందో ఆ క్యాష్ బ్యాక్ అనేది నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. కానీ B2Cలో మీరు చూడండి, క్యాష్ బ్యాక్ వస్తుంది, నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఎడ్యుకేషన్ మార్నింగ్ సెషన్లో మీకు లైవ్లో నేను చూపిస్తాను. ఇకపోతే మీరు ఫ్రీగా సైన్ అప్ చేయించినప్పటికీ మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి, అంటే 50 రూపాయలతో సమానం. సో మై డియర్ ఫ్రెండ్స్, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మొట్టమొదటిసారి చూస్తూ ఉన్న మన సమయానికి మన శ్రమను గుర్తించిన కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా మనకు ట్రాన్సాక్షన్స్లో ఉపయోగపడతాయో చూద్దాం. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది మిత్రులారా. రీఛార్జ్ సెక్షన్లో 1% మనకు అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే బుకింగ్ సెక్షన్లో ఈరోజు బస్ బుకింగ్ ఉంది, ఫ్లైట్ బుకింగ్ ఉంది, హోటల్ బుకింగ్ మహారాష్ట్రలో ఉంది మిత్రులారా. రాబోయే రోజులలో బైక్ బుకింగ్, ట్రైన్ బుకింగ్ అప్కమింగ్ అవన్నీ వస్తాయి. డెవలపింగ్ కంపెనీది, మీరు వర్రీ కాకండి. ఆ తర్వాత ఇక్కడ 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉన్నాయి, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా నెక్స్ట్ షాపీ ఉంది మనకు సొంతంగా. ఆ నెక్స్ట్ షాపీలో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మిత్రులారా ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ కొన్ని ప్రోడక్ట్స్ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే కూడా తక్కువ ధరలో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. మీకు ముందే చెప్పాను నేను, ఇన్వెస్టర్స్ లేరు ఈ కంపెనీలో. దట్ ఈస్ ద గ్రేట్ అడ్వాంటేజ్. గొప్పోడు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. మనలాంటి వ్యక్తికి మార్గాలు ఎన్నున్నాయి మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. అలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది మిత్రులారా. ఆ దిశగా పని చేస్తూ ఉంది కంపెనీ. ఫస్ట్ టీమును తయారు చేస్తూ ఉంది, మీరు అర్థం చేసుకోండి. టీం తయారైపోయిన తర్వాత ఇది ఇంకా డెవలప్మెంట్ దిశగా ప్రయాణం చేస్తుంది. తర్వాత మిత్రులారా కొన్ని యాప్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీకి ఎలాంటి లాభం లేదు, ఫ్రీ సర్వీసెస్, అవి కూడా ఇక్కడ ఎందుకు పెట్టారంటే రాబోయే రోజులలో మనం యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి తనకు తానుగా డౌన్లోడ్ చేసుకుంటాడు. దీన్నే మనము పుల్లింగ్ పుషింగ్ బిజినెస్ అంటారు. మనం ఇంతకాలం చేసింది పుష్, నెట్టినాము మనం, పుల్లింగ్ కాదు. ఇది పుల్లింగ్ బిజినెస్ మిత్రులారా. సో ఈ విధంగా మన యొక్క రివార్డ్ పాయింట్స్ మనకు రిటర్న్ వస్తూ ఉంది. కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా. ఈరోజు ఎల్ఐసిలో యొక్క ఏజెంట్కు డబ్బులు ఎలా వస్తూ ఉన్నాయి, పాలసీలు అమ్ముతా ఉన్నాడు. ఒక రియల్ ఎస్టేట్లో వెంచర్లో ప్లాట్లు అమ్మితే కమిషన్ వస్తూ ఉంది వాళ్లకు. అదే విధంగా మనము ఈ యాప్ను అమ్ముతా ఉన్నాము, ప్రమోట్ చేస్తూ ఉన్నాం, దట్స్ ఆల్. అదే 178 కోట్లు. సో మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్ ఉంది. సేవింగ్స్ సర్వీసెస్ వాడుకుంటా ఉంటే మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ 1500 కూడా మనకు రిఫండ్ అయిపోతూ ఉన్నాయి మిత్రులారా. అందుకే నేనేమంటానంటే 2000 రూపాయలు 2 గంటల సమయం ఉన్నదా అడగండి. సమాజంలో ఉన్న వ్యక్తిని తీసుకోండి, లేని వ్యక్తిని వదిలేయండి. ఏడుపులో గొట్టోలను మోపు చేసుకోకండి. ఇష్టమున్న ఒక్క వ్యక్తిని కనుక మీరు సక్సెస్ చేస్తే 40 కోట్ల రూపాయలు ఉంది మిత్రులారా. చాలదా ఈ బ్రతుకుకు, ఈ జీవితానికి? అర్థం చేసుకోండి. ఏం చేస్తారు మీరు డబ్బు? అందుకే ఫస్ట్ మీరు డిసిప్లిన్గా ఉండండి, పద్ధతిగా ఉండండి. పని చేయడం గొప్పతనం కాదండి, పని చేసేవాడే గొప్పోడైతే అర్థం చేసుకోండి. రాళ్ళు కొట్టేటోడు గొప్పగా కావాలి మనకంటే మొదలు. ఎండాకాలంలో రాళ్ళు తలతల కాలుతా ఉంటే రాళ్ళు కొట్టే కార్మికుడు గొప్పోడు కావాలా? కాలేదు మిత్రులారా. కారణం ఏంటిది? కష్టపడడము ప్రధానమైంది కాదు, పనితో పాటు పద్ధతి, డిసిప్లిన్. మీరు ఎంతవరకు పద్ధతిలో ఉన్నారు మీరు అర్థం చేసుకుంటే సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది. మీరు ఒక మనీ మ్యాగ్నెట్గా మారిపోతారు. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గరికి. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే డిసిప్లిన్. వెంకట్ గారు చెప్తా ఉన్నారు, క్రమశిక్షణ క్రమశిక్షణ అని చెప్తా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, కోటీశ్వర్లు ఎవరైనా అయ్యే అవకాశం ఉంది, కానీ అందరూ కారు. ఒక స్కూల్లో అందరూ కూడా సిలబస్ అదే ఉంది, పంతులు అతనే టీచరు, కానీ అందరు స్టూడెంట్స్ పాస్ గారు. ఫెయిల్ కావడానికి కారణం స్టూడెంటే తప్ప టీచర్ కాదు, సిలబస్ కాదు. ఇది కూడా అంతే మిత్రులారా. ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మీరు కోటీశ్వర్లు కావడానికి కేవలం 2 గంటల సమయం. మీరు ప్రైమ్ మెంబర్ కావడానికి 1770 మీన్స్ 2000 రూపాయలు. ఫినిష్, దట్స్ ఆల్. మీ దగ్గర ఇవి 2 ఉంటే మీరు కోటీశ్వర్లు. ఆ తర్వాత మీరు చూడండి, 2 మీ దగ్గర ఉన్నాయి,
1770 మీ దగ్గర ఉన్నాయి. 2 గంటల సమయం ఉంది మిత్రులారా. లెర్న్, డూ, టీచ్. చాలా మంది ఇక్కడనే పొరపాటు చేస్తారు. నాకు సమయం లేదండి అంటాడు. అంటే ఆయన సమయం ఎక్కడ పోతుంది? అర్థం చేసుకోవాలి. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేనేం చేయలేను. నా చేతిలో లేదు. నేను చెప్పగలుగుతా. ఇప్పుడు మీరు ఇంటుర్రో ఇంటలేరో నాకేం తెలుస్తుంది? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీరు దైవ సాక్షిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే స్వకార్యం, స్వామి కార్యం ఉన్నాయి. 18% గవర్నమెంట్ కూడా మనం ఇచ్చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ లీగల్ బిజినెస్. ఆ తర్వాత జీవిత కాలంలో ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, మీరు ఏం చేస్తుండ్రో అదే చెప్పండి, ఏం చెప్తుండ్రో అదే చేయండి. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. ఈ రోజు నుంచి మీరు యాప్లో నేనైతే వాడుకుంటా ఉన్నా కొన్ని సర్వీసెస్, ఇంకా కొన్ని సర్వీసెస్ వచ్చేటివి ఉన్నాయి. ఐ నో దట్ వెరీ వెల్. ఒక్క రోజులో రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ వన్ డే అనేది నాకు తెలుసు. ఆ తర్వాత ఇక్కడ ఇన్వెస్టర్స్ లేరు ఇందులో. కంపెనీ మనమే. 10% కంపెనీ, 90% మనమే. మనం ఇక్కడ ఒక కస్టమర్ కాదు, మనం ఇక్కడ ఒక ఎంప్లాయీ కాదు. వీఆర్ ఏ ఓనర్. ఆ ఓనర్ ఫీలింగ్స్ ఉన్నాయా లేవా మనకు మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. అది ఎవరు చెప్తే అర్థమయ్యేది కాదు. యు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మీ టీం కోసం మీరు బాధ్యత తీసుకోండి. టీం అంటే ఎవరు? మీ కింద 20 లెవెల్ 30 లెవెల్ దాకా ఉన్న అది కాదు. మీ ఫ్రంట్ లైన్ మీరు బాధ్యత తీసుకోండి. మీ ఫ్రంట్ లైన్లో వచ్చిన వాళ్ళు అతను యూజరా, అర్నరా? ఒకవేళ అతను యూజర్ అయినట్లయితే మరి అతను 1770 కడితే మనకు 300 రూపాయలు వస్తూ ఉన్నాయి. తర్వాత చూద్దాం మనము. కాబట్టి అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సాల్వ్ చేయాలి. వై? బికాజ్ ఈజ్ ఏ యూజర్. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్. అతనికి సర్వీస్ ఇవ్వాలి మీరు. మీరే కస్టమర్ కేర్. నా ఫ్రంట్ లైన్కు నేను కస్టమర్ కేర్, మీ ఫ్రంట్ లైన్కు మీరు కస్టమర్ కేర్. ఫినిష్ దట్. అయిపోయింది సార్. సింపుల్గా చెప్తా ఉన్నారు. ఒక్కవేళ ఇమీడియట్ సీనియర్ డమ్మీ ఉంటే ఎట్లా సార్? ఇమీడియట్ సీనియర్ డమ్మీ ఉంటే యాక్టివ్ గ్రోయింగ్ అప్లైక్ 10 మందిని తీసుకోమని చెప్తా ఉన్నారు. 10 మంది డమ్మీ అయితే ఉండరు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద వర్క్, దిస్ ఈజ్ ద పద్ధతి. ఈ పద్ధతి ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే కోటీశ్వర్లు అవుతారు. కొంతమంది ఎలా మాట్లాడతారు, వాళ్ళ మాటకి అర్థం ఉండదు. సీనియరే ఒక ఎంప్లాయ్ అనుకుంటాడు. కాదు మిత్రులారా, ఎవరికి ఎంప్లాయీస్ కాదు. నాకు మీరు ఎంప్లాయీస్ కాదు, మీకు నేను ఎంప్లాయీస్ కాదు. జస్ట్ వీఆర్ ఏ పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఫ్రంట్ లైన్. దట్స్ ఆల్. ఫినిష్. ఆ తర్వాత మనం చూసినట్లయితే రెఫరల్ ప్రోగ్రామ్. రెఫరల్ ప్రోగ్రామ్ అంటే మిత్రులారా, ఈ రోజు మీకు ఏది జరిగిందో దాన్ని వైరల్ చేయండి. సమాజంలో ఒక ఆఫర్ ఇవ్వండి. ఓకే అనుకున్న వాళ్ళని తీసుకోండి, నాట్ ఓకే అన్న వాళ్ళని పక్కన పెట్టండి. మీరు దేశం మొత్తం డెవలప్ చేయాల్సిన అవసరం మీకు లేదు. మీ చేయి పట్టుకున్న వాళ్ళని మీరు తీసుకెళ్ళండి. ఫినిష్. దట్ ఈస్ కాల్డ్ రెఫరల్ ప్రోగ్రామ్. ఆ పని చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, అట్టో బైనరీ. మిత్రులారా, ఇంకా ఇన్కంలో కూడా ఇంకా వచ్చేటి ఉన్నాయి మీకు. కావలసినంత కాదండి, కోరుకున్నంత ఉంది. కోరండి, పొందండి. ఆ తర్వాత మిత్రులారా, మనం చూసినట్లయితే రెఫర్ అండ్ అర్న్. ఇదే చెప్తున్నా, రెఫర్ అండ్ అర్న్. ఎంతమందిని కావాలంటే అంతమందిని రెఫర్ చేయండి. ఆ రెఫరల్లో వచ్చిన వాళ్ళు యూజర్సా, అర్నర్సా? ఎలా తెలుస్తుంది సార్? మీరు చెప్పి రెగ్యులర్గా మీటింగ్కి వచ్చి నేర్చుకుంటుంటే అతను అర్నర్. మీరు మీటింగ్ చెప్తే రాడు, ఆయన యూజర్. సింపుల్ సిస్టమ్. అంతకు మించి వేరే రాకెట్ సైన్స్ లేదు ఈడ. కాబట్టి అతను యూజ్ చేసినప్పల్లా, యాప్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పల్లా మీరు బాధ్యత తీసుకోండి. కంపెనీ కాదు ఇక్కడ, మీరే కంపెనీ. 20% మీది షేరింగ్. మీ అంత షేరింగ్ ఎవరికి లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేసిన కష్టార్జితాన్ని ఐఎంపిఎస్ అని, నెఫ్ట్ అనే విధానంలో బ్యాంకుకు తీసుకోవచ్చు. 5% టీడీఏ, అందులో అడ్మిన్ ఛార్జెస్ 3.5 టీడీఎస్. ఎంతమందిని కావాలంటే అంతమందిని మీరు రెఫర్ చేయండి. అంతవరకే మీ బాధ్యత. ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్. వాళ్ళు ఒకవేళ కావాలనుకుంటే మీరు హెల్ప్ చేయాలి. ఎక్కడ హెల్ప్ చేయాలి? అది సర్వీస్ విషయంలో కావచ్చు, టీం విషయంలో కావచ్చు. అందుకే యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ అని వెంకట్ గారు చెప్తా ఉన్నారు. అదే. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ మనకు 2% వస్తుంది అనుకుంటాం, మనము 54% వస్తుంది. కాబట్టి మీ ఫ్రంట్ లైన్ను మీరు బాధ్యత తీసుకోండి. మీకేమైనా సమస్యలు అర్థం కాకపోతే మీ ఇమీడియట్ సీనియర్ను ఫాలో కాండి, లేదా యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ను టచ్లో ఉండండి.
అయితే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు, ప్రాబ్లం ఉన్నప్పుడు సీనియర్ గుర్తొస్తాడు, ప్రాబ్లం అయిపోయిన తర్వాత తుమ్కోనే అమ్ముకోనే. అట్లా కాదు మిత్రులారా, సేమ్ ఉండాలి మనము రిలేషన్షిప్. అందుకే మనం వాళ్ళతోటి రిలేషన్షిప్ ఎందుకు మెయింటైన్ చేయాలి, దానికే మనము ఈ మెసేజ్ పంపించడం. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఓహో ఈయన రెగ్యులర్గా వస్తున్నాడు, ఈయన గురించి మనం చూద్దాం. మీరు ఎప్పుడైనా సాయిబాబా దగ్గరికి వెళ్ళండి, సాయిబాబా టెంపుల్లో బ్యాక్ సైడ్ ఒకటి రాసి ఉంటుంది, యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ. అర్థం చేసుకోండి, మీరు మొదట నన్ను చూడండి, నేను మిమ్మల్ని చూస్తా అంటుండు. భగవంతుని ఆశ్వాసం ఉంది అక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం సీనియర్ను చూడాలి, సీనియర్ మనం చూస్తాడు. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు మిత్రులారా 74% 1110 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ ఉంది. యాక్ట్ గ్రోయింగ్ యూనిలెవెల్ మిత్రులారా 20% మీదే, మీ అంత ఎవరికి లేదు, 10% లాస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, యూ ఆర్ ద మెయిన్ కీ పర్సన్ ఆఫ్ యువర్ ఫ్రంట్ లైన్. You set right the front line, you support the front line, you concentration on the front line. ఆ తర్వాత మిత్రులారా ఈచ్ వన్ టీచ్ ఫైవ్. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మిత్రులారా, ఎంత ఈజీ సిస్టమ్ ఉంది ఇది. ఈ రోజు మీరు బొమ్మ బొరుస రాయండి, ఒక పేపర్ మీద మీ ప్రస్తుత జీవితం రాయండి, వెనక సైడు ఫ్యూచర్ రాయండి. చూడండి మిత్రులారా, మీరు ఈ భూమి మీద రోజు ఒక్క వ్యక్తికి చెప్పినా కూడా, రోజు 2 గంటలు మీరు మీటింగ్కు రండి, సైన్అప్ చేయించండి, మీటింగ్కు రామని చెప్పండి, ఫినిష్ యువర్ జాబ్. పని చేయండి, మీరు పద్ధతిగా చేయండి. పని ప్లస్ పద్ధతి ఈజ్ ఈక్వల్ టు సక్సెస్, విజయం. అయితే మిత్రులారా, మీరు ఒక 5 మంది ప్రైమ్ మెంబర్స్, ఒక్క సంవత్సరం పట్టింది అనుకుందాం మిత్రులారా, 365 రోజులు రోజు ఒక వ్యక్తికి చెప్పారు ఈ భూమి మీద. మీ దగ్గర 2 వైలు ఉన్నాయా, 2 గంటల సమయం ఉందా? ఉంది అన్నాడు అనుకోండి, వెల్కమ్. లేదనుకోండి, పక్కన పెట్టేసేయండి. మిత్రులారా, మీరు ఒక్క రోజులో చేయొచ్చు, ఒక వారంలో చేయొచ్చు, ఒక నెలలో చేయొచ్చు, ఒక సంవత్సరంలో చేయొచ్చు. నేను చెప్తా ఉన్నా మిత్రులారా, సంవత్సరానికి కూడా మీ పని పూర్తి చేశారు, వాళ్ళు కూడా సంవత్సరంలో పూర్తి చేశారు. 10 సంవత్సరాలలో 178 కోట్లు మీ ఇంట్లోకి వచ్చే ఇన్కమ్. ఒక్కసారి మీరు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో ఈ స్పష్టత ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్, ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్. ఒకవేళ మీకు ఈ డబ్బులు జాలకపోతే ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి, 1000 కోట్లు వస్తుంది. కానీ మిత్రులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, పని ప్లస్ పద్ధతి ఈజ్ ఈక్వల్ టు విజయము. పద్ధతి తప్పి మీరు ఎంత పని చేసినా రిజల్ట్ రాదు మిత్రులారా. నేను రాసిమంటే రాసియగలను, నేను అదే పని చేస్తా ఉన్నా, మీరు అదే పని చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, మన సమయం ఎక్కడ వేస్ట్ అవుతా ఉంది. ఇన్కమ్ రెగ్యులేటర్ మీ చేతిలో ఉంది మిత్రులారా. జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. ఆ తర్వాత చూసినట్లయితే మీ జూనియరు, అతని ఇన్కమ్ ఆపుకోవచ్చు, కానీ మీ ఇన్కమ్ ఆపే శక్తి అతనికి లేదు. అతనికి లేదు, మీ ఇన్కమ్ ఆపుకునే శక్తి మీకే ఉంది, నా ఇన్కమ్ ఆపుకునే శక్తి నాకే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే గొప్ప విధానమే రీపర్చేజ్ లెవెల్ క్యాష్ బ్యాక్. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది, ఎక్కడ కూడా లేదు మిత్రులారా. చూడండి, ఉదాహరణకు జియో ఫోన్, ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. వాళ్ళు అది చేయడానికి 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి. మనం మాత్రం డబ్బులు సంపాదించుకుంటూ 1,00,000 మంది టీం తయారు చేశారు మిత్రులారా. ఈ 1,00,000 టీము, వాళ్ళ ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి, 200 రీఛార్జ్ చేసుకున్నారు కుటుంబంలో. ఆ 400 పైన 8 రూపాయలు వచ్చింది క్యాష్ బ్యాక్. అందరికీ కలిపితే 8 లక్షలు వచ్చింది. అందులో డివైడెడ్ బై 25% 2 లక్షలను 10 మందికి పంచే గొప్ప విధానమే మిత్రులారా ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్. ఇన్కమ్ ఫ్రమ్ జస్ట్ మొబైల్ రీఛార్జ్ 20,000 రూపాయలు వచ్చింది మిత్రులారా. ఇతను ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ ఉంది. ఇన్సూరెన్స్ అనేది చాలా గొప్ప వ్యాపార అవకాశం ఉంది భారతదేశంలో. అలాంటి ఇన్సూరెన్స్లో కూడా మనకు క్యాష్ బ్యాక్ ఉంది మిత్రులారా. ఒక్కసారి మీకు అర్థం చేసుకోండి, ఒక 5 సంవత్సరాల, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల మనం ప్లాన్ చేసుకొని ఒక టీంని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే మనము నిద్రపోయిన డబ్బులు వచ్చే పద్ధతి ఉంది మిత్రులారా. రీఛార్జ్ ఎప్పుడైనా ఆగిపోతుందా మీరు అర్థం చేసుకోండి.
గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎప్పుడైనా ఆగిపోతుందా మీరు అర్థం చేసుకోండి. ఇన్సూరెన్స్ ఎప్పుడైనా ఆగిపోతుందా అర్థం చేసుకోండి. అందుకే మీకు చెప్పాను నేను, పుషింగ్ బిజినెస్ కాదు ఇది, పుల్లింగ్ బిజినెస్ అని చెప్పా. మేము ఆల్రెడీ ఎంజాయ్ చేస్తా ఉన్నాం. మీ సీనియర్స్ ఎంతో మంది ఎంజాయ్ చేస్తా ఉన్నారు, మీరు చూడొచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ఈ ఇన్కంలో నుంచి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ కానీ డిడక్షన్ కావు. 100% యూజ్ చేసుకోవచ్చు మిత్రులారా. దీన్ని రీఛార్జు, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైటు, హోటలు, టూరు, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్. మిత్రులారా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు, పిన్ నుంచి ప్లేన్ వరకు మన దగ్గరే వచ్చేది ఉంది. అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత మిత్రులారా, అది టీం కూడా మనదే. అక్కడ రాయల్టీ డిజైన్ చేశారు. ఆ రాయల్టీ కూడా రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. సిల్వర్ రాయల్ అంటే రాయల్టీ 5 ఫ్రంట్ లైన్‌లో 9 మంది. 5, 9 14 ప్రైమ్ మెంబర్స్ అవుతే అన్‌లిమిటెడ్ డెప్త్ 1% ₹15 ఇస్తుంది. 10 గంట రాత్రి 12 తర్వాత. ఆ తర్వాత మిత్రులారా, ఈ 5 మందికి ఈచ్ వన్ టీచ్ 5 రెఫర్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ చేయండి. మీ ఫ్రంట్ లైన్‌కు మీరు హెల్ప్ చేయండి. అర్థం చేసుకోండి మిత్రులారా. ఇంకా కావాలంటే మీరు పర్ఫెక్ట్‌గా అయిపోయి, ఒకవేళ మీ ఫ్రంట్ లైన్ డమ్మీ క్యాండిడేట్ ఉండనుకోండి, సెట్ వర్కర్ ఉండనుకోండి, ఆ కింద ఎవరైనా నెట్ వర్కర్ వస్తే, ఆ కింద ఎవరైనా పని చేస్తే అతనికున్న ప్రాబ్లమ్స్‌ని దూరం చేయండి. మీరు ఒక వట వృక్షంగా ఎదగండి మీరు. మీ యొక్క చింతన ఎంతో మందికి మీరు అతనికి ఒక రక్షణ ఇవ్వండి. అలాంటి ఒక గొప్ప సీనియర్‌గా మీరు కాండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా గనక మనం చేసినట్లయితే దానికి ప్రతిఫలం కూడా ఉంది మిత్రులారా. మన ఫ్రంట్ లైన్ సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అయితా ఉన్నాం. 2% అన్‌లిమిటెడ్ డెప్త్, 1% సిల్వర్‌కు మనకు. ఒక్కవేళ గనక కింది లెవెల్‌లో పనిచేస్తే నాకేం లాభం సార్ అంటే, మిత్రులారా, 10 లెవెల్స్‌లో ఒక్క గోల్డ్ అయినా కూడా 5 లెగ్గులలో 5 గోల్డ్ అయితే మనం డైమండ్ అయితా ఉన్నాం. 5 లెగ్గులలో 10 లెవెల్స్‌లో 5 డైమండ్స్ అయితే మనం క్రౌన్ డైమండ్ అవుతున్నాం మిత్రులారా. చూడండి, మన ఫ్రంట్ లైన్‌లో ఒకవేళ ఎవరైనా సెట్ వర్కర్ ఉండా, ఎవరైనా డమ్మీ క్యాండిడేట్ ఉండా, ఆళ్ళ కింద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంటే అతనికి సపోర్ట్ ఇవ్వండి. బలవంతం మీరు ఎవరిని చేయకండి. మీరు డైరెక్ట్‌గా స్పాన్సర్ చేయండి. మిత్రులారా, మీరు ఆ విధంగా చేస్తే క్రౌన్ డైమండ్‌షిప్ అనేది టోటల్ నెట్‌వర్క్‌లో ఎక్కడ కూడా డైరెక్షన్‌లో లేదు. పేర్లు పెట్టుకున్నారు గానీ, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ మిత్రులారా. 3 నెలలకు ఒక్కసారి వస్తా ఉంది. ₹9,00,000 వస్తా ఉంది ఇప్పుడు. నెలకు ₹3,00,000 వస్తా ఉంది ఇన్‌కమ్. అయితే మిత్రులారా, మీరిది అర్థం చేసుకుంటే మీకు నిద్ర రాకూడదు. ఒక ₹100 మన పర్సులో నుంచి పడిపోతే బాధపడతామే. ఒక్క నెల రోజులు మనకు లేట్ అవుతే ₹3,00,000 నష్టపోతున్నాం మిత్రులారా. మరి ఎంత మనం విజృంభించి చేయాల్సిన అవసరం ఉంది. 11వ తారీఖు వరకు కంపెనీ మనకు ప్రైస్ సర్క్యులర్ ఇచ్చింది. యానివర్సరీ ప్రైస్ సర్క్యులర్. మిత్రులారా, ఆ ప్రైస్ సర్క్యులర్ ఆధారంగా మనము కంపల్సరీగా సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్, ఆర్టీపీ మీద మనస్ఫూర్తిగా మనం ఫోన్లు చేసి మాట్లాడదాం. డే మొత్తం కూడా మీటింగ్‌కి అటెండ్ చేద్దాం. వాళ్ళని విన్నర్స్‌గా చేద్దాం మనం. ఆ తర్వాత మనం చూసినట్లయితే 5, 25 మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం. హెల్ప్ 5. 5 మందికి హెల్ప్ చేయండి. మీరు తెచ్చిన వాళ్ళకి చేయండి మీరు. సిస్టమ్ అది చెప్తా ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళకొచ్చిన ఇన్‌కమ్‌లో 10% వస్తుంది మిత్రులారా, లీడర్‌షిప్ రాయల్టీ. ఈరోజు మన మధ్యలో లీడర్‌షిప్ గారు చందు గారు భీమవరం నుంచి అతను 5, 25 కంప్లీట్ చేసుకొని ఈరోజు లీడర్ ఆఫ్ ద డే అయ్యారు. అంటే అర్థం చేసుకోండి మిత్రులారా. ఇప్పుడు మనం చివర్లో సార్ తోటి మాట్లాడదాం, ఎక్స్‌పీరియన్స్ తీసుకుందాం. దాని తర్వాత చూసినట్లయితే 30 రోజులలో గనక ఈ పని చేసినట్లయితే మనకు అదనంగా ఆ ఇన్‌కమే కాకుండా గోవాలో ఎంజాయ్ చేసి రావచ్చు కంపెనీ ఖర్చులతోటి. ఒకవేళ 90 రోజులలో గనక ఈ 5 మందిని గోవాకు తీసుకెళ్ళగలిగితే మనం దుబాయ్‌కెళ్ళే పరిస్థితి ఉంది. ఎయిర్‌పోర్ట్ వరకే మనం ఎళ్ళాలి. మిగతా అన్ని కంపెనీ ఖర్చులే. మిత్రులారా, అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఒకవేళ గనక ఇతరాత్ర కారణాలు తెలిసి తెలియకనో 90 రోజులలో చేయకపోతే, అయ్యో! నేను ఆ రోజు నాడు చేయకపోతినే అని బాధపడొద్దనే ఉద్దేశంతోటి ఆ యొక్క టైమ్ లిమిట్ తీసేశారు మిత్రులారా. 5, 25, 125, 625 ఎప్పుడు చేసినా సరే అతన్ని దుబాయ్‌కి తీసుకెళ్లే గొప్ప అవకాశం ఉంది. కాబట్టి మీరు చెప్పేయండి పాస్‌పోర్ట్ లేని వాళ్ళని రెడీ చేసుకోమని చెప్పేసి. అయితే మిత్రులారా,
ప్రతి ఒక్క వ్యక్తికి కంపెనీ ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది. ఆ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడూ ల్యాప్స్ కావు. అవి క్యాష్‌గా కన్వర్ట్ అయిపోతా ఉన్నాయి. ఎండ్ యూజర్‌కు నష్టం లేనటువంటి సిస్టమ్ నేను మొట్టమొదటిసారి చూస్తున్నా మిత్రులారా. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 అదే చెప్తా ఉంది. ఎండ్ యూజర్ నష్టపోకూడదు. దానికి సరైన నిర్వచనం నెక్స్ట్ మనీ కంపెనీ ఇచ్చింది. దాని తర్వాత చూసినట్లయితే గోవా, దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ మిత్రులారా, ఇది ఎంత గ్రేట్ అడ్వాంటేజ్. ప్రతి వ్యక్తి స్పీకర్ కాలేకపోవచ్చు, సమయం దొరకకపోవచ్చు, కానీ మీరు జస్ట్ అటెండ్ చేసుకుంటే చాలు. అన్ని రకాల భాషలలో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. డిఫరెంట్ టైమ్స్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. నేను తెలుగులో చెప్తా ఉన్నాను ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. మిత్రులారా, అటెండ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఆ తర్వాత ప్రైమ్ మెంబర్ కామనండి. బలవంతం పెట్టకండి, బాధ పెట్టకండి వాళ్ళను. సో మిత్రులారా, అతని ఇష్టంతో అతను నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే నేను బాగుపడతా ఉన్నా, నేను ఎలా బాగుపడుతున్నా నోటికొచ్చి చెప్పడం కాదు, మీకు లైవ్లో చూపిస్తే ఇప్పుడు ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత. ఆ తర్వాత చూసినట్లయితే ఉదయం సమయంలో యాప్ పైన మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది లైవ్లో. ఒకటి ఎవరికైనా సరే మిత్రులారా, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ వేరే విధంగా ఉంది, ట్రైనింగ్ లేని వాళ్ళకు వేరే విధంగా ఉంది. నేను ప్రాక్టికల్గా చూస్తా ఉన్నా. ఒకటి కొద్దిగా మన బాడీకి పెయిన్ కనుక ఇయ్యగలిగితే మనకు ఎకనామికల్ ఫ్రీడమ్ వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు మీరు ఒక యూజర్ ఏం పని చేయాల్సిన అవసరం లేదు, ఖాళీ యాప్ని యూజ్ చేసుకోవాలి అంతే. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మీ సీనియర్ తోటి టచ్లో ఉండండి, అతను మీకు గైడ్ చేస్తాడు. మీరు పని చేయాల్సిన అవసరం లేదు ఒక యూజర్ అవుతే. అర్నర్ మాత్రమే పని చేయాలి, రోజుకు 2 గంటల టైం ఇవ్వాలి. కాబట్టి మీకు మీరు డిసైడ్ చేయండి, మీరు యూజరా అర్నరా. అర్నర్ అయితే పని చేయాలి, యూజర్ అయితే అక్కర్లా. సో మిత్రులారా, మీరు యూజర్గా కనుక వాడుకుంటే, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడుకుంటే సంవత్సరానికి 16,731 స్క్రీన్ షాట్ చేయండి. ఇది పొదుపు అవుతుందిగా. సంవత్సరానికి అంటే మీకు పిల్లల ఫీజులకో, పండక్కి బట్టలకో ఉపయోగపడుతుందిగా. ఆ తర్వాత చూసినట్లయితే సైనప్ ఫ్రీ ఉంది మిత్రులారా. ముందే చూశారు మీరు. ఫ్రీ సైనప్ చేసుకున్న వ్యక్తి కూడా పొదుపు చేసుకోవచ్చు, డబ్బులు అది 3 కోట్ల ప్రాజెక్టు. అది కూడా మీకు పార్ట్ 1లో ట్రైనింగ్ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, సైనప్ ఈజ్ వెరీ ఈజీ. సైనప్కి ఏం డాక్యుమెంట్స్ అక్కర్లేదు. మీరు మీ సీనియర్ యూజర్ నేమ్ తీసుకోండి, ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి, పక్కన చెక్ చేయండి అతని పేరు అదేనా, యూజర్ నేమ్ అదేనా, మొబైల్ నెంబర్ అదేనా, అయినట్లయితే కన్ఫర్మ్ చేయండి. కంగ్రాచ్యులేషన్, రెఫరల్ యూజిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దాని తర్వాత మీ మొబైల్ నెంబరు, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అదే ఇవ్వండి, తర్వాత క్రియేట్ పాస్వర్డ్. సో మిత్రులారా, ఈ విధంగా ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా చేయండి. వేరే కంపెనీల లాగా కాదు, ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ మనకు చేంజ్ కాదు. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, మనకు ఈ కంపెనీ లీగల్ కంపెనీ కాబట్టి మనకు లీగాలిటీలో మనకు కంపల్సరీగా ప్రైమ్ మెంబర్ అయిన పాన్ కార్డు ఉండాలి. ఈరోజు మీరు ఒక సిమ్ కార్డు తీసుకున్నా కూడా ప్రూఫ్ ఇవ్వాలి. అది గవర్నమెంట్ రూల్స్, ట్రై అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది ట్రై వినాలి. అదే విధంగా నెక్స్ట్ మనీ కూడా గవర్నమెంట్ చెప్పింది వినాల్సింది మిత్రులారా. కాబట్టి పాన్ కార్డు ఉన్న వాళ్ళ అకౌంట్ ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్ ద్వారా మీ యొక్క బ్లడ్ రిలేషన్ ఎవరైతే నామినీ అనుకుంటా ఉన్నారో అక్కడ ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని అప్డేట్ ప్రొఫైల్ చేసుకోవాలి. డబ్బులు మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి డబ్బులు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. పే టు ద కంపెనీ డైరెక్ట్గా. డిజిటల్ అంటే డిజిటలే మిత్రులారా. యాప్ ఓపెన్ చేయగానే వాలెట్ ఉంటుంది, వాలెట్ నొక్కగానే మీకు యాడ్ మనీ ఉంటుంది, యాడ్ మనీ నొక్కగానే మీకు అక్కడ 1770 ఉంటుంది. అది నొక్కగానే మీకు గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ డబ్బులు ఉన్నాయి, గూగుల్ పే ఉందా, పేటిఎంలో ఉన్నాయా, ఫోన్పేలో ఉందా, ఎక్కడ ఉన్నా సరే అక్కడ నుంచి డబ్బులు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీంట్లోకి. చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కితే అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ నొక్కిన తర్వాత అప్గ్రేడ్ నవ్వు వస్తుంది. మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేయండి ఒకసారి. చెక్ చేసిన తర్వాత మీకు తంబు మార్క్ వస్తుంది. మిత్రులారా, ఇప్పుడు మీరు కంపెనీకి ప్రైమ్ మెంబర్ అయ్యారు. జీవితకాలంలో ఓన్లీ 1 టైం మాత్రమే. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇక మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ గొప్ప ఇండస్ట్రీ అని దాంట్లో మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ వచ్చింది. ఆ మొట్టమొదటి వచ్చిన సర్వీస్ సెక్టార్ లోపల కంపెనీలోనే మొట్టమొదటి డైమండ్ మన సీనియరే. ఆ టీంకు సంబంధించిన బిలాంగ్స్ మనం కాబట్టి మిత్రులారా, ఎలాంటి టీంలో మనం పనిచేస్తా ఉన్నాం, అతని యొక్క జూనియరే మనకు సుభాష్ సార్.
నెక్స్ట్ టైకూన్స్ ట్రైనర్, ఇంటర్నేషనల్ ట్రైనర్ మన సీనియర్ ఒక బ్యాచ్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ బ్యాచ్ అప్పుడు మీరు అటెండ్ కాండి. ఆ తర్వాత అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. ఈ రోజు నేను మీతోటి మాట్లాడుతున్నానంటే అంకిత్ ఖన్నా గారే కారణం సార్. ఎందుకంటే అతను నాకు నేర్పించాడు సదా సర్వదా, ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను అతనికి. ఆ తర్వాత మిత్రులారా, మరి ఈ రోజు మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మీకు ఈ రోజు జరిగినటువంటి ప్రజెంటేషన్లో ఏదైనా క్లారిటీ కావాలనుకున్నప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయండి. అయితే మిత్రులారా, అంతకంటే ముందు నేను ఒక్కసారి మన యొక్క ఈరోజు సిల్వర్ రాయల్టీ సాధించారు, అదేవిధంగా లీడర్షిప్ రాయల్టీ అంటే 5/25 పూర్తి చేసుకున్నటువంటి భీమవరం వాస్తవ్యులు చందు గారికి ఒక్కసారి అభినందన చెప్పేసేసి సార్కు కంగ్రాచ్యులేషన్స్ చెప్పి మనము మీ దగ్గరకు వస్తాను ఫ్రెండ్స్. జస్ట్ ఫర్ ఏ 1 సెకండ్ కోసం సార్ను మనం ఇన్వైట్ చేద్దాము చందు గారిని. చందు గారు సిల్వర్ రాయల్టీ అండి, ఇది సిల్వర్ రాయల్టీ అచీవ్మెంట్ అన్నమాట. ఆ తర్వాత చూసినట్లయితే 5/25 కంప్లీట్ చేసింది గోల్డ్, అంటే ఈరోజు బిగ్ హీరో ఆఫ్ ద డే. కాబట్టి చందు గారు మీరు అతి త్వరలో గోల్డ్ రాయల్టీ సాధించాలని, డైమండ్ సాధించాలని, క్రౌన్ డైమండ్, రాయల్ క్రౌన్ డైమండ్ దిశగా మీరు పనిచేస్తూ మీరు అనుకున్నటువంటి లక్ష్య సాధన ఏదైతే ఉందో 178 కోట్లు అనేది మీ ఇంట్లోకి రావాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు కంగ్రాచ్యులేషన్స్ సార్. మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ను హ్యాండ్ రైజ్ చేయండి. మీటింగ్లో ఉన్నట్లయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ను మన కుటుంబ సభ్యులతోటి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు సెషన్లో అటెండ్ అయిన వాళ్లకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు కూడా స్క్రీన్ టచ్ చేయండి. రైట్ సైడ్ డౌన్లో మీకు 3 డాట్స్ ఉంటాయి, దాన్ని మీరు నొక్కినట్లయితే మీకు అక్కడ రేజ్ యువర్ హ్యాండ్ వస్తుంది, మీ హ్యాండ్ రేజ్ చేయొచ్చు. మీ యొక్క ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు తీసుకోండి ఫ్రెండ్స్. కమాండ్ డూ ఫాస్ట్. రైట్ సార్, నేను ఇక్కడ ఫస్ట్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తానండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, ఆ తర్వాత మీ ఊరు, ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి మీకు ఏం క్లారిటీ కావాలో తీసుకోండి. వెల్కమ్. నా దృష్టిలో రమేష్ గారు అనుకుంటా ఉన్నాను. రమేష్ గారు మీరు అన్మ్యూట్ చేశాను, నేను మీ దగ్గరే చేయండి. సార్ మీ మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. సార్ మైక్ ఓపెన్ అయింది, మీరు మాట్లాడండి. అదేవిధంగా లగాల ప్రసాద్ గారు, నేను అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. రమేష్ గారు మళ్ళీ మీది మ్యూట్లోకి వెళ్ళిపోయారు. అన్మ్యూట్ అని ఉంది చూడండి లెఫ్ట్ సైడ్లో, దాన్ని టచ్ చేయండి. ప్రసాద్ గారు, రమేష్ గారు, స్క్రీన్ అక్కడనే టచ్ చేశారు. రైట్ సైడ్లో ఎలా చేశారు ఇప్పుడు డౌన్లో, లెఫ్ట్ సైడ్ డౌన్లో చూడండి, అన్మ్యూట్ అని ఉంది మీకు. సో మై డియర్ ఫ్రెండ్స్, సార్కి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఈరోజు సిల్వర్ రాయల్టీ అండ్ లీడర్షిప్ రాయల్టీ రెండు ఒకటే రోజు సాధించుకున్నటువంటి భీమవరం వాస్తవ్యులు చందు గారికి హార్దిక అభినందనలు. అదేవిధంగా బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి మరియు వెంకట్ సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా ఈరోజు కోవోస్ట్గా హెల్ప్ చేసిన వెంకట్ సార్ గారికి, ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చి సక్సెస్ చేసిన మీ అందరికీ, అదేవిధంగా మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ మిత్రులారా వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేపు ఉదయాన మళ్ళీ మనం 7 o'clock లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ సెలవు, శుభరాత్రి, గుడ్ నైట్.